ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ వృత్తికి నువ్వు న్యాయం చేశావు. ఇందులో క్షమించమంటానికి ఏముంది? నీ స్థానంలో ఉన్న ఎవరైనా అనుమానించాల్సిందే. ఇందులో నీ తప్పేమీ లేదు. బాధపడకండి ఆఫీసర్ గారు. ఎండోమెంట్ ఆఫీసర్గా అది నీ డ్యూటీ అమ్మా. నేను చేసిన తప్పు ఇంత పెద్ద సమస్యకి దారితీస్తుందనుకోలేదు. నన్ను కాపాడాలని నువ్వు ఇంత పెద్ద శిక్షకి కూడా తలొంచావా వదినా? ఆ కుటుంబానికి న్యాయం చేయటం నా ఉద్దేశం. మన కుటుంబం వల్ల ఎవరికీ ఏ నష్టం జరగకూడదు. నువ్వు అన్నయ్య లేకపోతే ఆ ఇల్లే లేదొదినా. మేమెన్ని తప్పులు చేసినా, మా వల్ల ఎన్ని సమస్యలొచ్చినా మీరు పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిస్తున్నారు. కుటుంబ గౌరవానికి కళంకం రాకుండా కాపాడుతున్నారు. నా కొడుకు రఘు నీడలో ఉన్నారు కాబట్టే మీరందరూ చల్లగా బతుకుతున్నారు. మా పచ్చని సంసారం మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో గాని కాల్చి బూడిద చేయాలనుకుంటున్నారు. మనల్ని వినబడుతుంది. వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోను, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను. వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయి కుష్ఠరోగం రావాలి. తిట్లు నిజమయ్యేలా ఉన్నాయి. ఆపు పిన్ని. అత్తయ్య వాళ్ళు వాళ్ళ పాపాల వాళ్లే పోతారులే. ఇప్పుడు వాళ్ళని కెలకూడదు. ఇదిగో ఆ పాపిష్టాళ్ళం మనమే కదే. అమ్మా అవునే. ఆఫీసర్ గారు, జానకి డబ్బు తీసుకోవడానికే గుడికి వెళ్ళానని చెప్పింది. కానీ గుడిలో నగలు పోవడం కూడా జరిగింది. ఆ నగలకి తనకి ఏ సంబంధం లేదు. నగల విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయం ఏమిటి? ఒకవేళ జానకమ్మ గారు చెప్పింది నిజమైతే, ఇదంతా కుట్ర అయితే, ఆ కుట్ర ఎవరు చేశారో, ఆ నగలు ఎలా మాయమయ్యాయో తెలుసుకుని వారం లోపల ఆ నగల్ని రికవరీ చేయాలి. మంచి మాట చెప్పారు ఆఫీసర్ గారు. మా కుటుంబం మీద పగబట్టి మా ఫ్యామిలీని ఊరి జనం మధ్యకి తీసుకొచ్చి మా పెద్దమ్మని దోషిగా నిలబెట్టిన వాళ్ళని మీరు మాత్రం వదిలిపెట్టకండి. ఈ కుట్ర వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకొని ఇదే పంచాయతీలో నిలబెడదాం.